అమ్మ మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీనరాశి దాకా 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజున అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇంకా అవకాశము, ఆసక్తి, సమయం మీకు అనుకూలంగా ఉండి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం దగ్గర నుంచి, అలాగే ఆయనకి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ అరుణం వినడం కానీ, ఆదిత్య హృదయం చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే విన్నా కూడా మంచిదే. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కనుక భాస్కరుడు ఇచ్చే ఆరోగ్యాన్ని మనం అభివృద్ధిని తీసుకోవడానికి తప్పనిసరిగా మనం ఈ రకంగా సూర్యనారాయణ స్వామికి ప్రార్థించుకోవడం అనేది ఈ రోజున చేయగలిగితే చాలా మంచిది. ఇంకా అవకాశం కనుక్కున్నట్లయితే గోధుమ పాయసాన్ని కూడా ఏదైనా ప్రసాదంలా పెట్టినట్లయితే అది కూడా బాగుంటుంది. అది మీ అనుకూలతలు అవకాశం బట్టి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచార రీత్యా కనుక గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని ఈ స్వల్ప పరిహారాలు చేసుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనే వాటిని చిన్న చిన్నగా మనం అధిగమించగలుగుతామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.